పెన్షనర్ల తిరుగుబాటుతో వాలంటీర్లపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలోని 2-3 వార్డులలో ఆమె పర్యటించారు. ఈసీకు ఫిర్యాదు చేసి పెన్షన్లు ఇంటికే అందకుండా చేసింది చంద్రబాబు అండ్ కో అని ఆమె మండిపడ్డారు. వాలంటీర్లను తీవ్రంగా అవమానించింది ప్రతిపక్ష పార్టీలని గుర్తు చేశారు. చంద్రబాబుకు రాజకీయం తప్ప ప్రజలకు సేవ చేయడం, గౌరవించడం తెలియదని ధ్వజమెత్తారు వంగ గీత. ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఎలక్షన్ కమిషన్ పిటిషన్లు పెట్టి ఒత్తిడి చేసి వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చేసింది ప్రతిపక్షాలు 3 పార్టీలు కలిసి చేసాయి. ఆ విషయం వాళ్ళ ఎమ్మెల్యేలే పక్కాగా ప్రెస్ మీట్లు పెట్టి మేమే ఆపించామని గర్వంగా చెప్పుకున్నారు. ఈ రోజు మళ్ళీ కావాలని ఎప్పుడైతే ప్రజలందరూ తిరగబడ్డారో, ఎప్పుడైతే వాలంటీర్స్ వ్యవస్థ ఆగిపోతే వృద్ధులు కానీ, మహిళలు కానీ, వితంతువులు కానీ, దివ్యాంగులు కానీ తిరగబడటంతో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆహా వాలంటీర్లు చాలా బాగా చేస్తున్నారు, వాళ్ళ వ్యవస్థ చాలా బాగుంది, వాళ్ళు చాలా టాలెంటెడ్గా చేస్తున్నారు, వాళ్ళ ఉపకార వేతనం మేము 10,000కి పెంచుతామని చెప్పి మళ్ళీ వేరే శృతి కలపడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు ఒక క్లారిటీ లేదు, ప్రజల పట్ల ఏ విధమైన సానుకూలం లేదు. కేవలం రాజకీయం తప్ప ప్రజాసేవ కానీ, ప్రజల సౌకర్యాలు కానీ, పేదరికాన్ని గౌరవించడం కానీ వారికి లేదు. ఒకే ఒక్కరికి ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి గారు.